నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. జీవితం అనే పరీక్షను జయించడమే విద్యార్థులకు అసలైన సవాలని వ్యాఖ్య. కాకినాడ సముద్ర తీరంలో అలివిరిడ్లీ తాబేలు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. ప్రతిరోజు తీరంలో పర్యవేక్షించి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. కూచిపూడి అమరావతిలో వైభవం ఉట్టిపడేలా విమానాశ్రయ నూతన టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తున్నామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. జీవితం అనే పరీక్షను జయించడమే విద్యార్థులకు అసలైన సవాలు కావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. విద్యార్థులు పరీక్షల కోసం జీవితాలను ఫలంగా పెట్టొద్దని పిలుపునిచ్చారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం హామీ ఎన్నికల ముందు ఇవ్వకపోయినా అమలు చేస్తామని తెలిపారు. తాము రోడ్లు బాగు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే రోడ్డెక్కుతున్నాడంటున్నాడని ఎద్దేవా చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నారా లోకేష్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లాంఛనీయంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ఈ ఏడాది 27.39 కోట్ల రూపాయలు, వచ్చే విద్యా సంవత్సరానికి 85.84 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో ప్రజల్లో నమ్మకాన్ని పెంచి ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తో విద్యా వ్యవస్థకు గత వైభవం తెస్తామని స్పష్టం చేశారు. గాజులు తొడుక్కున్నారా, ఆడపిల్లల ఏడవద్దంటూ మహిళలను తక్కువ చేసి చూపే సినిమా డైలాగులు సరికాదని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు మహిళలు గౌరవించే చర్యలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం లేకనే ప్రైవేట్ విద్యా సంస్థలకు పిల్లల్ని తల్లిదండ్రులు పంపుతున్నారని విమర్శించారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యాలయాలను ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. యువగలం పాదయాత్రలో ఇంటర్ విద్యార్థుల్ని ఆనాడు నేను కలుస్తాం జరిగింది. కలిసినప్పుడు వాళ్ళు పదే మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రైవేట్ కాలేజీలకి పంపించలేకపోతున్నారు, అందుకే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము చేరుతున్నాము, మాకు కూడా ప్రైవేట్ రంగానికి ధీటుగా మాకు కరికులం కానివ్వండి, టెస్టులు కానివ్వండి అన్నీ మెరుగుపరచండి అని ఆనాడు నేను కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూనియర్ కళాశాలలో ఉచితంగా టెక్స్ట్ బుక్స్ మనం అందజేస్తాం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మధ్యాహ్న భోజనం కూడా మన పిల్లలకి మన ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో హెచ్ఆర్డి మినిస్ట్రీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఆ అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా నాకు ఇచ్చారు. ఒక బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఎట్లా బలోపేతం చేయాలి, కొత్త సంస్కరణలు ఎట్లా తీసుకురావాలి, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎలాంటి కరికులం పాటిస్తున్నారో దాన్ని ఎట్లా చేయాలని దాంతో కూడా అనేక చర్చలు జరిగినాయి. అదేవిధంగా యూనియన్లతో కూడా మేము మీటింగ్లు పెట్టుకుంటాం జరుగుతుంది. గత ప్రభుత్వం లాగా ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోవట్లేదు, అందరితో చర్చిస్తున్నాం, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాం, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, విద్యార్థులతో మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటాం జరుగుతుంది. గత 6 నెలలుగా మీరు కూడా చూశారు, నేను ఇక్కడ ఫీల్డ్కి వెళ్తే కూడా సర్ప్రైజ్ విజిట్స్గా ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, అటు లైబ్రరీలు కానివ్వండి వెళ్తాం జరుగుతుంది. అక్కడ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుందని దానిపైన కూడా కలిసికట్టుగా మేము చర్చిస్తున్నాం. దాంట్లో భాగంగా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ మోడల్ అంతా ఇప్పుడు రెడీ అయింది, త్వరలోనే ప్రజల ముందర కూడా పెడతాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ పాత్ర ఏంటి, యాప్షీ కరికులం ఎలా బలోపేతం చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్ కరికులం ఎలా బలోపేతం చేయాలి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించి ఇవన్నీ అమలు చేసే భాష మేము తీసుకుంటాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రైవేట్ రంగంతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలని జూనియర్ కళాశాలను తీర్చిదిద్దే బాధ్యత మాది. నేను స్పీచ్లో కూడా చెప్పా, జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్స్ పెద్ద ఎత్తున వస్తాయి, ఎవరికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్స్ వచ్చాయనేది వస్తాయి. అట్లా వచ్చే, ఎందుకంటే ఇప్పుడు సమయం మాకు తక్కువ ఉంది, ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతాయని నేను భావిస్తాను. అంతేకాకుండా వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళతో ధీటుగా పనిచేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. అదే వచ్చే సంవత్సరం నుంచి పాఠశాలలు ప్రారంభించే ముందర
తల్లికి వందనం అనే కార్యక్రమం అమలు చేస్తాం. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపల తప్పనిసరిగా తల్లికి వందనం అనే డబ్బులు మేము తల్లులకు అందజేస్తాం. కాకినాడ సముద్ర తీరంలో అలివిడ్రా తాబేళ్లు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైరన్, పోలీస్, మత్స్యశాఖ అధికారులతో కూడిన బృందం ప్రతిరోజు తీరంలో పర్యవేక్షించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోప్ ఐలాండ్ దాటిన తర్వాత చేపల వేట చేసే మత్స్యకారులకు అలివిడ్రి తాబేళ్ల వలలో చిక్కితే వాటిని సురక్షితంగా సముద్రంలో విడిచిపెట్టాలని ఆదేశించామన్నారు. కాకినాడ సముద్ర తీరంలో అలివిడ్రి తాబేళ్లు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. వాటి సంరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కాకినాడ సముద్రంలో హోప్ ఐలాండ్ సమీపంలో 5 కిలోమీటర్ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు చేపల వేట నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను వెలువరించింది. ఈ ఆదేశాలను ప్రతి బోటు యజమాని, మత్స్యకారులు పాటించాలని కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మైరెన్, పోలీస్, మత్స్యశాఖ అధికారులతో కూడిన బృందం ప్రతిరోజు తీరంలో పర్యవేక్షించి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోప్ ఐలాండ్ దాటిన తర్వాత చేపల వేట చేసే మత్స్యకారులకు అలివిడ్రి తాబేళ్ల వలలో చిక్కితే వాటిని సురక్షితంగా సముద్రంలో విడిచిపెట్టాలని ఆదేశించామన్నారు. కూచిపూడి అమరావతిల వైభవం ఉట్టిపడేలా విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తున్నామని, జూన్లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. టెర్మినల్ నిర్మాణ పనులను ఎంపీ కేశవ శివనాథ్, గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాముతో కలిసి ఆయన పరిశీలించారు. అధికారులు నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. నవ్యాంధ్రకు తలమానికంగా ఉన్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ ను అమరావతి, కూచిపూడిల వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దేలా రూపొందించిన సరికొత్త డిజైన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. టెర్మినల్ బిల్డింగ్ పనులు 50% పూర్తి కావడంతో ఆర్కిటెక్చరల్ డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారు. టెర్మినల్ బిల్డింగ్ ఎలిమినేషన్ ఒకే మాదిరిగా ఉన్న థీమ్ మారుతుంది. టెర్మినల్ ముందు, వెనుక, లోపల, బయట పూర్తిగా కూచిపూడి వైభవం కనిపించేలా ఉంటుంది. దేశ విదేశాల నుంచి వచ్చే వారికి కూచిపూడి గొప్పతనాన్ని వివరించేలా ఎయిర్పోర్ట్ లో కూచిపూడి భంగిమలు ఉంటాయి. అమరావతి రాజధాని స్తూపాలు, ధర్మచక్రాలు టెర్మినల్ బిల్డింగ్ లో కనిపిస్తాయి. ఒకవైపు కూచిపూడి, మరోవైపు అమరావతిల విశిష్టతల కలబోతతో ఉట్టిపడే సరికొత్త డిజైన్లు ఆకర్షిస్తున్నాయి. టెర్మినల్ బిల్డింగ్ పనులు 50% పూర్తి కావడంతో జూన్ నెలాఖరుకల్లా నూతన టెర్మినల్ బిల్డింగ్ ను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. నూతన టెర్మినల్ భవనం నిర్మాణ పనులు జూన్లోపు పూర్తి చేయాలని అధికారులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. టెర్మినల్ నిర్మాణ పనులను ఎంపీ కేశవ శివనాథ్, గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాముతో కలిసి ఆయన పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బ్యాండ్లను తక్షణమే విడుదల చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల అధికారులతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సెక్రటరీ కన్నబాబు, డైరెక్టర్ హరినారాయణ, పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యాలత హాజరయ్యారు. ఆయా మున్సిపాలిటీలు, యూడీఏల వారీగా పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బ్యాండ్ల గురించి అధికారులతో చర్చించారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బ్యాండ్ల జారీలో పలు మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణంపై కమిటీలు వేసి దర్యాప్తు చేసింది. అయితే గతంలో జరిగిన అక్రమాల దృష్ట్యా కొన్ని రోజుల పాటు టీడీఆర్ బ్యాండ్ల జారీని నిలిపివేసింది ప్రభుత్వం. ఆ తర్వాత ఆన్లైన్ లో బ్యాన్ల జారీని ప్రారంభించినప్పటికీ కొన్ని చోట్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తుంది. ఈ విషయం మంత్రి నారాయణ దృష్టికి రావడంతో ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న జారీ చేయాల్సిన టీడీఆర్ బ్యాండ్లు 437 పెండింగ్ లో ఉన్నాయి. ఈ బ్యాండ్లను ఈ రాత్రిలోగా ఆన్లైన్ లో లబ్ధిదారుకు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగిన బ్యాండ్ల విషయంలో మినహా మిగతా వాటికి క్లియర్ చేయాలని సూచించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 654 దరఖాస్తులు టీడీఆర్ బ్యాండ్ల కోసం వచ్చాయి. వీటిపై ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీలు పరిశీలన చేస్తున్నాయి. ఈ దరఖాస్తులను 2-3 రోజుల్లాగా జారీ చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు సరైనవి కావని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. బీజేపీ కార్యకర్తలు అలాంటి పనులు ఎప్పుడు చేయరని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, కూర్చొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చునే వాళ్లు ఎవరూ లేరని ఆయన హెచ్చరించారు. మహిళలను గౌరవించే సాంప్రదాయం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్న వ్యవస్థలను అందరూ గౌరవించాలని ఆయన సూచించారు. చట్టంపై జేసీ ప్రభాకర్ రెడ్డికి నమ్మకం లేకపోతే ఎవరు ఏమి చేయలేరు అని అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తా ఉన్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. నోటికొచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీని కానీ, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్ని కానీ, ఆర్ఎస్ఎస్ లాంటి మహోన్నతమైనటువంటి సంస్థను కానీ నోటికొచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు.
తగిన విధంగా బుద్ధి చెబుతామనే విషయం ఆయనకు అర్థం కావాలి. ఎక్కడో ఒక మూల కూర్చొని ఆడింది ఆట పాడింది పాట అని ఆడెవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఏ చెట్టు లేనప్పుడు ఆనందం చెట్టే మహావృక్షం అన్నట్టుగా అక్కడ 2 కెమెరాలు పెట్టుకుని నోటికొచ్చినట్టు వాగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు. మహిళల్ని గౌరవించలేని వ్యక్తి మహిళల గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆ ఊర్లో మహిళలు కానీ సమాజంలో మహిళల పట్ల గౌరవంతో ఉండాల్సిన అవసరం ఉంది. పార్టీ కార్యకర్తల పట్ల పార్టీల పట్ల బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కెమెరా ముందుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని జేసీ ప్రభాకర్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన 5 ఏళ్లు తిట్టుకున్నారు. ఈరోజు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి బెటర్ అంటున్నాడు. ఏ రకంగా బెటర్ చెప్పాలి కదా. ఆయన బస్సులు ఆపేశాడు, వీళ్ళు వచ్చి బస్సులు కాల్చారు అంటున్నారు. ఎవరు బస్సులు కాల్చారో ప్రభుత్వం విచారణ చేస్తుంది, పోలీసులు విచారణ చేస్తారు. మేము కూడా కోరుతా ఉన్నాం, బస్సులు కాల్చిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం. బస్సుల్ని బీజేపీ కార్యకర్తలు కాల్చారని ఏం కలగన్నాడా? పోలీసు కేసు ఇవ్వడట, పోలీసులు అంటే గౌరవం లేదు, పోలీసు కేసు పెట్టడట, పోలీసుల్ని ఎస్పీల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. ఈయన సభ్య సమాజంలో ఉన్నాడా, ప్రజాస్వామ్యంలో ఉన్నాడా, ఇంకా ఆటవిక రాజ్యంలో ఉన్నాడా? ఏం మాట్లాడుతా ఉన్నాడు ఈ మనిషి? ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఉంటాయి, వ్యవస్థల మీద గౌరవం ఉండాలా, వ్యవస్థల్ని ముందు పెట్టి మంచి పరిపాలన చేయాలి. అంతేగాని నేను వ్యవస్థలను నమ్మను, పోలీసులు నమ్మను, గవర్నమెంట్ నమ్మను, ఈయన ఎక్కడి నుంచైనా ఊడిపడ్డా, ఇది కూడా మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని ఆయనకి హెచ్చరిస్తా ఉన్నాం, ఆయనకి సూచిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో అమలు చేసిన పథకాలపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రాగలరా అంటూ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సవాల్ విసిరారు. ప్రభుత్వంతో చర్చించే ధైర్యం లేని ఆ పార్టీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 2019లో వైసీపీ అధికారం చేపట్టిన 6 నెలల్లో ఎన్ని పథకాలు అమలు చేస్తారో చెప్పాలన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్న జగన్ వాటిని ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పులివెందుల మరికొన్ని చోట్ల జగన్ ప్రజల నుంచి అర్జీలు తీసుకొని ఏం చేస్తారు? వాటిపై అసెంబ్లీలో మాట్లాడతారా? సమాధానం చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. నిన్న మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే వాట్సాప్ కాల్స్ నుంచి మామూలు ఫోన్లు మాట్లాడుకునే పరిస్థితికి ప్రజలు వచ్చారని, జగన్ హయాంలో ప్రజలు ఎంత స్వేచ్ఛను ప్రజలు కోల్పోయారో ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. 6 నెలల పాలనలో ఎవరేం చేశారో ప్రజల ముందు చర్చించడానికి దమ్ముంటే వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని యార్లగడ్డ సవాల్ విసిరారు. ప్రభుత్వంతో చర్చించే ధైర్యం లేని ఆ పార్టీ నేతలు విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని అన్నారు. మీరు అన్నీ చెప్పడమే తప్ప నవరత్నాల విషయంలో 6 మాసాల్లో మీరేం చేశారు? మేము 3,000 రూపాయలు పెన్షన్ పెంచిన మాట వాస్తవం కాదా? అది లబ్ధిదారులు తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు ప్రజల్లో. అలాగే ఆ 3,000 రూపాయలు పెంచిన మాట వాస్తవం కాదా? లేదా 85 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ మేము ప్రారంభించామా లేదా? అలాగే 200 పైగా అన్న క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయా లేవా? అలాగే 26 లక్షల టన్నుల ధాన్యాన్ని ఒక్కరోజు 2 రోజుల్లో మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి గత మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా జరిగిందా? రైతుకి గిట్టుబాటు ధర సంగతి పక్క నుంచి, మద్దతు ధర పక్క నుంచి కనీసం ధాన్యం మీరు తీసుకున్నారా? జనవరిలో కృష్ణా జిల్లాలోనే 150 కోట్ల రూపాయలు బాకీ ఉన్నమాట వాస్తవం కదా పోయిన సంవత్సరం జనవరి పంటలో. అలాగే ఖరీఫ్కి రబీకి నీరు ఇవ్వని పరిస్థితి నిజం కదా? పాలనని గాలి కొదిలి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, రోడ్లను అతలాకుతలం చేసి, పరిశ్రమలను పారిపోయేటట్టు చేసి, మీరేదో అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని ఎన్డీఏ ప్రభుత్వం సరిగా పరిపాలించట్లేదని మీరు అభియోగాలు లోపినంత మాత్రాన ఇది నిజం అవుతుందా? ఎమోషన్స్ మీద ఎన్నికలు జరిగినాయి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుని ఓటు ఇచ్చిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేవు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఏదో కొద్దిమందితో చోటేసేవాళ్ళు, కానీ విదేశాల నుంచి మొన్న ఏ దేశంలో ఉన్నా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వైసీపీకి 11 సీట్లు పరిమితం చేసిన మాట వాస్తవం. దీంట్లో మీకు ప్రజలు తిరస్కరించి మీకు 11 సీట్లు ఇస్తే మీరు ప్రతిపక్ష హోదా ఇమ్మని అడగడం ఎంతవరకు న్యాయం? ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వస్తానన్న పార్టీ ప్రపంచంలో ఒక పార్టీ ఉందని నేను అనుకోవట్లా. అలాగే ఈ 11 మంది శాసనసభ్యులు ప్రజాధనం శాలరీగా తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా కేవలం మీడియా సమావేశాల ద్వారానే మీరు సమస్యలని పరిష్కరిద్దాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు, తండోపతండాలుగా జనం వచ్చారని రాసిన పరిస్థితిని మన పత్రికలో చూసాం. ఎస్, వచ్చారు, అది కాదని నిజం. వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియదు, కానీ వచ్చారు. వాళ్ళు ఏం అర్జీలు ఇచ్చారో మీరు బయట పెట్టాలి. మీరు మీ సొంత ధనంతో ఈ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిస్తారా,
అది ఆ సమస్యలు ఏమొస్తాయి? సమస్యలు కోకోలలో ఒక రోజులో ఒక రాత్రిలో ఓవర్ నైట్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది ప్రభుత్వం కూడా. కానీ మీరు తీసుకున్న అర్జీలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో మాజీ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత నిధులతో ఆ ప్రజా దర్బార్లో వచ్చిన వినతుల సమస్యను పరిష్కరిస్తారా, లేకపోతే మా ప్రభుత్వానికి పంపిస్తారా? మీరు శాసనసభకు రావట్లేదు కదా, లేకపోతే మేమే పంపిస్తే అర్జీలన్నా ఇస్తారా? అంటే ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటకైనా పరిష్కృతకైనా ఉన్న ఏకైక వేదిక అసెంబ్లీ మాత్రమే. కానీ ఆ అసెంబ్లీకి రానని అలగటం పరాకాష్ఠగా నేను భావిస్తున్నా. ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి రాని మీరు మిగతా 10 మంది శాసనసభ్యులు వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి. అసలు ఈ అసెంబ్లీని మనం చూస్తామా, ఊరినే ఎలక్ట్ అయ్యి ఒక్కసారి కూడా సభకు వెళ్లకుండా రిటైర్ అయిపోతామా అనే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదని రాని మీరు లోక్సభలో 4 ఎంపీలు ఉంటే లోక్సభకి ఎందుకు వెళ్తున్నారు? లోక్సభలో మీకు ఏమైనా ప్రతిపక్ష హోదా ఉందా? లేదా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందా? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తీరు, ఢిల్లీలో ఒక తీరు నడపడం దిగజారిన రాజకీయ విలువకి మీ పార్టీ అర్థం పడుతుందని నేను భావిస్తున్నా. మానేస్తే అన్నిసార్లు మానేయాలి. మీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి. అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు 11 సీట్లు ఎక్కడిచ్చారు? 4 సీట్లు లోక్సభలో ఇచ్చారు. అట్లాంటి మీరు లోక్సభకి ఎందుకు వెళ్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎందుకు రావట్లా? అలాగే నేను చెప్పినట్టు డిబేట్కి ఫస్ట్ 6 నెలలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజున మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవాళ ఆర్థిక పరిస్థితి ఖజానాని మీరు ఎలా చెప్పారు? 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ముఖ్యమంత్రికి ఇలాంటి సమస్య ఎప్పుడూ చూడలేదంటే అది మీ పాలనకి అర్థం పడుతుంది. అది దయచేసి తెలుసుకోవాల్సిందిగా మీడియా సోదరుల ద్వారా మిమ్మల్ని కోరుతున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంతో ముందుకు సాగుతున్నామని 2 రోజులకు ఒకసారి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ మధురానగర్ లో 3 సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఎంపీ కేశవ శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లో కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరానికి ట్రాఫిక్ సమస్య లేకుండా కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి నిరంతరం జరుగుతూనే ఉంటుందన్నారు. నగరాలను సుందరీకరించడం, కొత్త రోడ్లు నిర్మించడం, కొత్త కనెక్టివిటీ ఏర్పాటు చేయడం సీఎం చంద్రబాబు నాయుడుకే సాధ్యమని అన్నారు. 1,00,000 మంది కార్మికులు ఉన్న ఆటో నగర్లో కార్మికుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా పలు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. కేసరపల్లిలో నిర్వహించనున్న విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ ఏర్పాటు పనులను పరిశీలించినటువంటి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ను విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశాధ్యక్షులు దుర్గా ప్రసాద్ రాజును కలిసి వివరాలను అడిగి తెలుసుకుని సభ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. విశ్వ హిందూ పరిషత్ తరపున దేశంలో దేవాలయాల సమన్వయ ప్రతిపత్తి కోరుకుంటూ హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఏర్పాటు చేయనున్నారు. భూ దేవాలయాల ఎండోమెంట్ డైరెక్టర్ నుండి విముక్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ దేవాలయాల యొక్క పవిత్రత కాపాడుకుంటూ ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ సభ ఏర్పాటు చేస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు గోకరాజ్ గంగరా చెప్పారు. ధర్మ పరిరక్షణ కోసం ప్రజలు ఏ విధంగా పాల్గొనాలని తెలియచేయడానికి ఈ సభను ఏర్పాటు చేయనున్నామని, దేవాలయాల స్వయం ప్రతిపత్తి ఉద్యమానికి నాంది పలకటం జరుగుతుందని చెప్పారు. సుమారు 2,00,000 మంది హిందూ బంధువులంతా ఈ హైందవ శంఖారావం భారీ బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. జీవితం అనే పరీక్షను జయించడమే విద్యార్థులకు అసలైన సవాలని వ్యాఖ్య. కాకినాడ సముద్ర తీరంలో అలివ్ రిడ్లీ తాబేలు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. ప్రతిరోజు తీరంలో పర్యవేక్షించి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. కూచిపూడి అమరావతిలో వైభవం ఉట్టిపడేలా విమానాశ్రయ నూతన టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తున్నామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.